వెల్కమ్ టు మనోరంజని తెలుగు టైమ్స్ ముచ్చట్లు. జొన్న కొనుగోలు కేంద్రాలను ఉపయోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సార్ చెప్పిండు. ఇక 84 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వంచిండు. ఇక గ్రామ సేవకుల న్యాయమైన డిమాండ్లను సర్కార్ దృష్టికి తీసుకుపోతా అన్నాడు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సారు. ఇక ఈ కార్యక్రమంలో బైన్స వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్, తానూరు బీజేపీ మండల అధ్యక్షులు పుండ్ర లక్ష్మణరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సేవకులు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, మస్తు మంది గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. ఏరియా ఎక్కువ రాసుకున్నారు, ఏరియా తక్కువ ఉన్నా కూడా రైతులది కూడా కొంత తప్పు ఉంది. డిపార్ట్మెంట్ 90% తప్పు వస్తే రైతులది 10% తప్పు ఉంది. రైతులు వ్యాపారస్తులకు 200-300, 400 మాకు ఇస్తే మేము మా టోకన్ ఇచ్చేస్తాం, వాడు బయట నుంచి తెచ్చి అమ్ముకుంటారు అనుకుంటారు. దళారీ వ్యవస్థ పూర్తిగా నాశనం కావాలా, నిర్మూలన కావాలంటే రైతు సోదరులు అందరూ ఒకటి కావాలా. రైతులు ఈ దళాలకు పట్టపాసుకి ఇవ్వద్దు, బయట నుంచి ఎవరైనా జవారు తీసుకొస్తే వాళ్ళకు తేనియద్దు అంటేనే మనం బాధపడతామని మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ నిన్న కుబేర్లో చూసినా అక్కడ ఉన్న వ్యాపారస్తులు 1000 కుంటలు ఇప్పుడే డమ్ చేసి ఉంచుకున్నారు, బయట రాష్ట్రం నుంచి తెచ్చి. అంటే ఇక్కడ అమ్ముదామని. ఫస్ట్ నెంబర్ కుబేర్ ఉన్నది, సెకండ్ నెంబర్ తానూరు ఉన్నది. మీరు బాధపడకుంది, మీరు కూడా ఇదే పరిస్థితి ఉంది. తానూరు మండలం కూడా వ్యాపారస్తులు బాగా ఉన్నారు. బయట నుంచి మన రైతులకు ఇప్పుడు మాధవరావు సర్పంచ్ సార్ చెప్పిండు, రైతులు చాలా నష్టపోతుంది. దానికి మనమే కారణము, దానికి రిపేర్ చేయడానికి మనమే ఉండాలి. ప్రతి ఒక్క రైతు వీడు రైతు కాడు, వీటి జొన్న లేదు, వీడు బయట నుంచి మాల్ తీసుకుంటారు, ఇది తీసుకోమని చెప్తే నేను ఖచ్చితంగా ఆఫీసర్స్ ఇప్పుడు ఎంఆర్ఓ ఇక్కడనే ఉన్నారు, ఎంఆర్ఓ దాని మీద చర్య తీసుకుంటాడు. కావాలంటే ఏ చర్య తీసుకుంటారు. దయచేసి రైతులకు లాభం కావాలా, రైతులు నష్టపోవద్దు. ఒకటే ఉద్దేశం ఉంది, రైతులు నష్టపోవద్దు. ఏదో 5-10 మంది నష్టాలు చేస్తే అందరు నష్టపడుతున్నారు. బడ్నా మాయది 96 మంది నష్టపడుతున్నారు. దానికోసం మీరు అందరూ ప్రతి విలేజ్ లో సర్పంచ్ కానీ, వీడీసీ కానీ, పెద్ద మంది కానీ ఎవరన్నా ఉంటే వీడిది పలానోడిది ఇలా 10 ఎకరాలు రాసింది ఉన్నది, సపోజ్ నాది అనుకోండి, రామారావు పటేల్ది తానూరులా జొన్న ఉన్నది, 10 ఎకరాలు ఇలా రాసిండు, ఆయన జొన్ననే పెట్టలే. అలాగే ఎట్లా రాసిందని అంటే అది ఇమీడియట్ గా తహసీల్దార్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ సస్పెండ్ చేసేస్తారు, అలా టోకన్ కూడా ఇయ్యరు. అటువంటిది మీరు చేస్తే దళాల వ్యవస్థ నష్టమైపోతుంది, రైతులు లాభపడతారని మీకు దయచేసి. రైతులు మంచి కావాలంటే అన్ని సాధ్యం అవుతాయి, కొందరు సాధ్యం కాదు సార్. రైతుకు గోస ఏదైతే ఉంది చూస్తున్నాం, అన్ని జాగాల టోటల్ తెలంగాణ రాష్ట్రంలో 1000 కుంటల ధాన్యం, మక్క, జొన్న ఇంకా రైతుల దగ్గరికి పర్చేజ్ చేసేది ఉంది. ఎంఎస్పీ ప్రైస్ ఎక్కువ ఉంది, వ్యాపారస్తులకు రేట్ తక్కువ ఉంది. ఇలా జొన్న 2000 రూపాయలు ఉంది,
మార్కెట్లో. ఇక్కడ మనం గవర్నమెంట్ లో అమ్మితే 3,700 ఉంది. అంటే 1700 రూపాయల డిఫరెన్స్ ఉంది. రైతు ఎంత నష్టపడుతుందని ప్రతి ఒక్క రైతు కాట చేయాలని అనుకుంటున్నాం. అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అయినా కూడా ఫంక్షన్ హాల్స్ అనుకోండి, జీనింగ్ ఫ్యాక్టరీలు అనుకోండి, గోడౌన్స్ అనుకోండి, సొసైటీ గోడౌన్స్ అనుకోండి, రైతు షెడ్ అనుకోండి, రైతు వేదిక అనుకోండి, ఎక్కడ చూస్తే అక్కడ చూసి రైతులకు ఇబ్బంది కావాలని అన్ని జగాలు డంప్ చేస్తున్నారు. అయినా కూడా ఇంకా తక్కువ పడుతున్నది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ అందరు కూడా కష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి రైతులకు మనం బయట పడాలా. ఈ వర్షం పడకన్నా ముందు ఈ చెరుకు అంతా గోడౌన్లో వెళ్ళిపోవాలని అందరూ కష్టపడుతున్నారు. అయినా కూడా మక్క దాదాపు 90-95% అయిపోయింది. వడ్లు మీ మండలంలో లేవు, వేరే మండలంలో కూడా 80% వడ్లు అయినాయి. కేవలం ఇప్పుడు జవారీ ఉంది. జవారీ మన ఏరియాలో 30,000 ఎకరాల జవారీ ఉంది. మీ తానూరు మండలంలో దాదాపు 6,000 ఎకరాలు ఉంది. అందులో హైయెస్ట్ కోలూరులో ఉంది 1,400 ఎకరాలు. ఇవి అన్ని చూస్తే ఇప్పుడు 6,000 ఎకరాల భూమి